స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లిందుము. యేసునాథుని మేలును తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. విఖందాల అక్షర మంచిది. సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. రండి వాక్యం చూద్దాం. అపోస్తుడైన పౌలు గారు ఫిలోమోనుకు రాసిన పత్రిక, ఒకటే పత్రిక. అది ఓన్లీ వచనాలు మాత్రమే నేను చదువుతూ ఉన్నాయి, అక్కడ అవే చదువుతున్నాను. 8, 9, 10 వచనాలు కలిపి రాసి ఉన్నాయి. వాటిలో కొంత భాగాన్ని నేను చదువుతాను, గమనించు. అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 8, 9, 10 వచనాలు కలిపి రాసి ఉన్నాయి. వాటిలో కొంత భాగం నేను చదువుతాను, గమనించు. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, నీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తాం. ప్రభువా, మీరు సెలవిచ్చిన ఈ లేఖన భాగం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి, దీని చాటున మీరు దాచి ఉంచిన నీ మనసులో ఉద్దేశించుకున్న ప్రతి సంగతిని ఈ లేఖనమును విరిచి బయటికి తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచండి. మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరం నుంచి మీరు కనబడుతూ మీ దాసుని నోటిని మీ నోటి బోరగా మార్చి బలమైన వాక్శక్తినిచ్చి, మా ప్రభువా, నీవే నాతో నీ చిత్తానుసారముగా నీ ప్రజలతో ఉద్దేశించిన సంగతులు ఏమో అవన్నీ మా అందరితో, ఈ చిత్తమైన ప్రజలందరితో కూడా సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడు. మా అందరికీ నీ మాటలు వెలువడుతున్న తోడని వినగలిగిన చెవును, గ్రహించిన మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంత వరకు నిత్యం నీ పాదశను శిష్యరికం చేస్తూ శిష్యులైన సేవకు గణముగా మార్చబడి ఈ భూమి మీద నువ్వు నిర్ణయించిన ఘనమైన సేవ చేసి అలాగనే సంపూర్ణ సిద్ధి పొంది క్రీస్తు న్యాయపీఠం ఎదుర్కొన్నప్పుడు నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని బడా మంచి దాసుడా, మంచి దాసురాలని నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వం ప్రవేశించు. యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నేను మహింపరచుకునే భాగ్యమును, అంతకంటే ముందు వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానము కలిగి అయా అత్యున్నత సింహాసనం మీద వధువుగా, వరుడుగా తండ్రి నీవు సార్వత్రిక సంఘం ఉండగా మేమంతా ఆ వధువులో ఉండగా నీతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసి నేను మహింపరచుకునే భాగ్యము, అంతకంటే ముందుగా గొర్రెపిల్ల పెండ్లి విందు పెండ్లి దేవా వధువైన సంఘమును పెండ్లాడుతూ అలాగ మమ్మల్ని పెండ్లాడి నీ దేన దివ్య కృపను అనుగ్రహించి నీ కృపలో వర్ధిల్లే భాగ్యమును కూడా దయచేసి నీ కృపా కార్యమును జరిగించండి. ఆ యావత్తు పొందుకున్నట్లుగా మాకు బోధించి మనం బలపరచమని, అన్ని విషయాలు కృప అనుగ్రహించమని బతిలాడుతుంది. మీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకుంటున్నాను, నీ కృప మీద ఆధారపడుతున్నాను తండ్రి. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు కూడా ఒప్పుకుంటున్నాను. క్షమించండి, క్షమించండి, క్షమించండి. నీ సిలువ రక్తంతో నా తలంపులు, ఊహల, ఆలోచన, చూపులు, కళ్ళ, నాలుగు, నోటి, మనస్సాక్షి చాలు నాలో ఉన్న ప్రతి అణువును కడిగి పవిత్రపరిచి నీ పరిశుద్ధాత్మ అభిషేకం నా మీద ఉంచు. నీ శుద్ధ జలం నాపై కుమ్మరించి ఆనంద తైలాభిషేకం నన్ను ఎక్కించు.
పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టని శుద్ధ సువర్ణంగా మార్చి పరలోక శుద్ధ సువర్ణ తైలం నా నెత్తి మీద ఇంకనూ గొప్పగా ఉంచు ప్రభువా. నీ పక్షమున నిలబెట్టి నువ్వే మాట్లాడు ప్రభు. నా నోటిని వాడుకుని నువ్వే మాట్లాడు. నీ శ్రేష్టమైన ఉపదేశము ధారాళమైన నీ ఆత్మ నడిపింపు రాకుండా అడ్డుపడాలని అడ్డుపడుతున్న దుష్టుడు వాడి దోతలు చీకటి అంధకార శక్తులు లేదు ఈ లోక సంబంధమైన దేవి దేవతలు దేవుళ్ళు లేదంటే ఒక కుల మతానికి సంబంధించిన దేవి దేవతలు దేవుళ్ళు దేవుళ్ళని ఇంకేవైనా చిల్లంగి బాలమ్మని చాతబడి క్షుద్ర పూజలు వశీకరణ విగ్రహ సంబంధించిన పూజలు హోమం ఇంకేతర చిల్లంగి బాలమ్మని చాతబడి క్షుద్ర పూజలు సంబంధించిన ముద్దలు తెచ్చి వాటి మీద పసిబిడ్డల రక్తం ప్రోక్షిస్తూ అయ్యా నీ చిత్తానికి వ్యతిరేకమైన కీడు ఆశిస్తున్నట్టయితే అవి మొత్తాన్ని నేస్తున్నావు. నీ మహాపునరుద్ధాన శక్తితో బంధిస్తున్నాను. అగాధ పాతాళం నిత్య నరకాగ్నికి వాటిని వాటి ప్రభువుని అప్పజెప్పేస్తున్నాను. లేదా నీ చిత్తమే తీస్తున్నావు తిప్పి ఎవరైతే ఆశిస్తున్నారో ఆ కీడు వాళ్ళకే తగులును గాక అలాగను జరుగునట్లు తిప్పి కొడుతున్నావు. నువ్వు అనుకున్న కార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని సమస్తమును మీ స్వాధీనం తీసుకోమని నా చుట్టూరు మా చుట్టూరు ప్రార్థనలోకి ఇస్తున్న బిడ్డల చుట్టూరు మేమున్న గృహాలు కాలనీ గ్రామం పట్టణం రాష్ట్రం దేశం సమస్తం చుట్టూ నీ సిలువ రక్తపు కంచి రక్షణ ప్రాకన అగ్ని ప్రాకం చుట్టూ కంచి నీ మహిమేగాని జ్ఞాపకం చెడు సమస్తంపై ఆవరించు. యెషయా 51:16 ప్రాకం నీ చేతిని దాచిపెట్టు. 34వ కీర్తన 91వ కీర్తన 11:12 రాజులు 6:7 ప్రకారం నీ అగ్నివంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలించు. నీ దేవదూతం చుట్టూ కావలించు. నీ కనుదృష్టి ముఖాంత తేజమును వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చెడు సమస్తంపై ప్రకాశించు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చెడు సమస్తమును కమ్మును. నీ మహిమ తేజ ప్రభు దహి ప్రభు జ్ఞాపక సమస్తం మా కాడ నుంచి మేమున్న గృహాలు కలిగిన సమస్తం నుంచి నువ్వు కోరుకున్న నలుదికులు గేసిన ప్రభులీలు వెలుపుగాక. జక్రియ గ్రంథం 2:5 నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చెడు సమస్తం చుట్టూ నిలిచి ఉందుగాక. త్రియేక దేవుడుగా మా కన్న తండ్రికి మాతో ఉంది. ప్రభువా నీవే మాకు బోధించి బలపరచమని సహాయం చేయమని బతిలాడుతూ ఎవరితో ఎలాంటి హెచ్చరికలు జారీ చేయదలుచుకున్నావో ఎవరితో ఏం మాట్లాడాలనుకున్నావో ఎవరు ఏం ఆశించి నీ సన్నిధిలో ప్రార్థన చేయగా ఇదిగో తండ్రి మీద ఆశను కదిలించి నిలబెట్టి ఇలా ఉన్నావు ఆ నీ చిత్తం యావత్తు నెరవేర్చబడినట్లుగా బోధించి నువ్వు మాత్రం మహిమ పొందమని నీ బిడ్డలను బలపరిచి నీ కృపలో వర్ధిల్లచ్చాము. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాహస్తాలకే సమస్తం నన్ను మమ్మల్ని అప్పచెబుతూ పరిశుద్ధ లేఖనాన్ని బట్టి నువ్వు ఇచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను గొప్ప చేసుకుంటున్నావు మా కన్న తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్న అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మీ ఎదుటికి రావటానికి కారణము నాకైతే తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడే బలముగా ప్రేరేపించిన దాన్ని బట్టి ఇలా మీ ముందుకు రావడం జరిగింది. చదువుకున్న లేఖనం క్రీస్తు యేసు ఖైదీనైన నేను అనే ఈ మాట ఇంచుమించుగా 3 వారాల క్రితం ప్రభు దాని విషయమై నాకు చెప్పాడు. ఒక రోజు ఉంది మాట్లాడాలి. ఇక ప్రభు చిత్తం ఈ రోజు అయినట్టుంది. అందుకే ఆ వాక్యాన్ని తీసి చదివించాడు. త్రియేక దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. అయితే చదువుకున్న లేఖన భాగంలో భక్తుడు అంటే పరిశుద్ధుడైన పౌలు గారు చెబుతున్న మాట క్రీస్తు యేసు ఖైదీనైన నేను అంటున్నాడు. క్రీస్తు యేసు ఖైదీ. ఖైదీ అంటే బంధించబడిన వాడు అని. అతనికి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అతనికి లేదు. తన పైన ఆధిపత్యం అంటే అధికారం ఎవరికి ఉందంటే యేసయ్యకి. భక్తుడేమన్నాడు? క్రీస్తు యేసు ఖైదీనైన నేను. క్రీస్తు యేసు ఖైదీ అంట అతను.
యేసయ్యకు ఖైదీగా మార్చబడ్డాను అంటున్నాడు. అసలు ఈయన జీవిత చరిత్ర గమనిస్తే మనందరికీ తెలిసిందే. గమలీయేలు పాదాల చెంత శ్రేష్టమైన ధర్మశాస్త్ర సంబంధమైన చదువుకున్నవాడు, ధర్మశాస్త్రం ప్రకారం అనింద్యుడు, నీతిమంతుడిగా కూడా ఎంచబడినవాడు. కాకపోతే యేసయ్య ముందుకు రాగానే ఆయనే చెప్పాడు, పాపుల్లో ప్రధాన పాపినయ్య నేను, నాలో ఏ నీతి లేదు, నా నీతి క్రియలని మురికి గొడ్డలే అన్న. బాగుంది. ఈయన ఇంతకుముందు ఏం చేశాడంటే, ఇప్పుడు మనం అనుకున్న మాటల్లో కొన్ని, ఆయన సంఘాన్ని చిత్రహింసలు పెట్టాడు. యేసు ప్రభువుతో ముఖాముఖి పరిచయం లేదు, సంభాషణ కూడా ఏం లేదు. ఆయనతో కలిసి నడిచినట్లు, ఆయనతో కలిసి కూర్చొని తిన్నట్లు కూడా లేదు. క్రీస్తు సంబంధించిన వాళ్ళు పలానా ప్రాంతంలో ఉన్నారంటే ఇక తాకీదులు రాయించుకోరు. ఆ ప్రాంతంలో కూడా ఎవరైనా ఉంటే ఏ అధికారి కూడా నన్ను అభ్యంతరపరచకుండా నేను చేసే ప్రతిదానికి అడ్డు రాకుండా వాళ్ళు సమ్మతించేలాగా తాకీదులు అంటే ముందుగానే వ్రాతపత్రాలు రాయించుకొని పోతా ఉంటే దమస్కు మార్గంలో దేవుడు దర్శించాడు. ఆ దివ్య వెలుగు కాంతి చూసిన కళ్ళు మూతవేయబడ్డాయి. ఆ కళ్ళల్లో ఉన్న ఆ గర్వం, ఆ పాపము సంబంధమైన ఏమవుతుంది అదంతా పొరలాల కళ్ళకు చుట్టూ గమ్మి ఉన్నాయి. కళ్ళు తెరవలేకపోయాడు. అలానే ఉన్నాడు. అననీయ వచ్చాడు, చేతులుంచి ప్రార్థించగా దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చేతులుంచి ప్రార్థించగా వెంటనే ఆ పొరలు రాలిపోయాయని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. అంతకుముందు రాలిపోలేదంటే రాలిపోలేదు, అవి అంతే ఉన్నాయి. 3 రోజులు అలానే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తిండితే కూడు నీళ్లు లేకుండా. తినబడిన ఆ వీధిలో ఒక గృహంలో ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. దేవుడు అన్నయ్యను దర్శించాడు. వెళ్ళు పలానా చోట, ఎవరెవరు ఎలా వచ్చి ఏం చేస్తారో అతను ముందుగానే చెప్పాను, వెళ్ళు, నువ్వు ఆడకు వెళ్ళు అని చెప్పి అని చెప్పగానే సరేనయ్యా అని చెప్పని అన్ననే ముందేదో చెప్పాడు దేవునికి. మర్చిపోయి ఉంటాడేమో, దేవునికి జ్ఞాపకం లేదన్నట్టుగా. కానీ అననయ్యతో చెప్పాడు, అతను నేను కోరుకున్న సాధనమయ్యా, నీకేంది అభ్యంతరం, వెళ్ళంటే సరే ప్రభు అని చెప్పని వెళ్ళాడు. దేవుడు చెప్పినట్టుగా పౌలుకు ముందుగా బోధింపబడినట్లుగా అతని మీద చేతులు ఉంచటం, ఆ పొరలు రాలిపోవటం, కళ్ళు తెరవబడటం. కళ్ళు తెరవగానే అననీయ అనే క్రీస్తు సంబంధమైనటువంటి వ్యక్తిని చూశాడు. సహోదరుడా అని చెప్పని కౌగిలించుకున్నాడు. నువ్వు విశ్వసించినట్లయితే బాప్తిసం పొంది ఆహారం పుచ్చుకున్నాడు. సరే అని చెప్పని బాప్తిసం పొందాడు, ఆహారం పుచ్చుకున్నాడు. 3 సంవత్సరాలు ఎవరితో కలవకుండా ఏకాంత ప్రార్థన అనుభవం కలిగిన వాడు. ఆ పిదప దేవుని మాటల గురించి ఎక్కడైతే తను సంఘాన్ని చిత్రహింసలు పెట్టాడో ఆ ప్రాంతంలోనే నిలబడి దేవుని మాటలు ప్రకటించడం మొదలుపెట్టాడు. వాళ్ళు చాలామందికి ఒకప్పుడు నువ్వు ఏ ప్రాంతంలో అయితే చెడిపడి బ్రతికావో ఆ ప్రాంతంలోనే దేవుడు నిన్ను నిలబడి వాక్యం చెప్పమంటున్నాడు, లేదా దేవుని కొరకు భక్తి సాధన చేయమంటున్నాడు, లేదా దేవుని పక్షంగా నిలబడి దేవుని మాటలు ప్రకటించమంటున్నాడు, సేవ చేయమంటున్నాడు, సంఘం కట్టమంటున్నాడు. అంటే ఇవాళ చాలామంది అమ్మమ్మ ప్రభు అక్కడ కాదు ఇంకెక్కడికైనా పోమంటే నేను వెళతానండి. ఒకవేళ రక్షణ పొందని వ్యక్తులు ఇలా దేవుడు మాట్లాడి ఉంటే నేను పోను ప్రభు ఇంకెక్కడికైనా పంపించండి. మరి కొంతమందితో బాప్తీసు అనుభవంలో ఉండి ఎలా పడితే అలా బ్రతికి తిరిగి నడుచుకొని వారి క్రియలను బట్టి సాక్ష్యాన్ని పోగొట్టుకొని ఒకవేళ వేరొక ప్రాంతంలో ఉంటూ దేవుడు అక్కడ ఉన్న దేవత జనులను వాడుకొని
దేవుని వాక్యం ద్వారా మాట్లాడి నువ్వు వెళ్ళి ఒకప్పుడు నువ్వు ఎక్కడ బ్రతికావో, ఎక్కడ సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావో ఆ గ్రామంలోనే, ఆ పట్టణంలోనే, ఆ కాలనీలోనే అక్కడే నా పక్షంగా నా సాక్షిగా నిలబడి నా మాటలు ప్రకటించమంటే ఇవాళ చాలామంది వెనుకం చేస్తూ ఉన్నారు. బహురకాల కారణాలు యేసయ్యకి చెప్తా ఉన్నారు. పౌలైతే ఆ కారణాలు ఏం చెప్పలా. ఎందుకంటే క్రీస్తు యేసు ఖైదీనైనా నేను అన్నాడు. క్రీస్తు అయిన ఆ యేసు ప్రభు వారికి ఖైదీగా మార్చబడ్డాడు కాబట్టి తనకు ఎటువంటి సొంత అభిప్రాయాలు లేవు, సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవు. పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని పలానా చోటకు వెళ్ళి నిలబడమన్నాడు, అలాగనే వెళ్ళిపోయి నిలబడ్డాడు. ప్రభు చెప్పనటువంటి ప్రాంతంలో ఒకవేళ పెద్ద సంఘ కాపురి అవి ఉండొచ్చు, లేకపోతే సామాన్యమైన సంఘ కాపురిగా ఉండొచ్చు. ప్రభు చెప్పని స్థలంలో నేను నిలబడి సేవ చేస్తానని చెప్పి ఒకవేళ నిలబడితే దుమ్ముగా వేసేది అంతడు. ఇంకొకటి, అంతకుముందున్న దైవజనుడు కంటే నువ్వు వచ్చిన తర్వాత ఇంకా తీవ్రమైన నష్టం జరుగుతుంది. సంఘముకే కాదు, సంఘం మొత్తానికి నష్టం జరుగుతుంది. ప్రభు చిత్తంలో ప్రభు సెలవిచ్చినట్లుగా నిన్ను అక్కడికి వెళ్ళమన్నాడా, వెళ్ళు, నిలబడు. అసలు అక్కడ ఏమి లేకపోయినా, శూన్యముగా ఉన్నా సరే, అక్కడ ఏమీ లేకుండా అసలు ఏమీ లేదు, నువ్వు ఒక్కడవే మోకరించటం అయినా సరే మోకరించు. ఖచ్చితంగా ప్రభు కార్యం చేస్తాడు. ప్రభు సంకల్పానుగుణంగా వర్ధిల్లత, విస్తరించటము, ఆత్మ సమకూర్చబడటం జరుగుద్ది. అలాగ కాకుండా నేను వచ్చి నిలబడితే ఇంక నీకేం లేదు, నేను తోపు తురుము అనుకుంటే కొబ్బరి తురుము చేసినాడు చేస్తాను నిన్ను. అంటే పీసులు అయిపోద్ది అనమాట మన జీవితం. దేవుడు చెప్పిన ప్రణాళిక చొప్పున దైవ చిత్తంలో అడుగులు వేస్తే ఆశీర్వాదం. దైవ చిత్తానికి వ్యతిరేకంగా నిర్ణయాలైనా, దైవ చిత్తానికి వ్యతిరేకమైన అడుగులైనా, దైవ చిత్తానికి వ్యతిరేకమైన సేవ అయినా, దైవ చిత్తానికి వ్యతిరేకంగా సంఘం కట్టబడటమైనా, దైవ చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణమైన, దైవ చిత్తానికి వ్యతిరేకంగా నివాసం ఉండటమైనా, దైవ చిత్తానికి వ్యతిరేకమైన చదువైనా, ఉద్యోగమైన, వివాహమైన, కుటుంబ వ్యవస్థ అయినా, దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఏదైనా ఇల్లు అద్దెకు తీసుకోవటమైనా, దైవ చిత్తానికి వ్యతిరేకంగా వ్యాపారం పెడతామైనా, షాపు ఓపెన్ చేయటమైనా, దైవ చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఏదైనా చేయి, వ్యవసాయమైన, వ్యాపారమైన, చిరు వ్యాపారం అంటే ఆ మసాలా బజ్జీ, పునుగు, దోశలు, ఇలాంటి చిరు వ్యాపారాలను దైవ చిత్తానికి వ్యతిరేకమైన అయితే నువ్వు వర్ధిల్లటం కాదు, తీరని నష్టాన్ని చూడాల్సి వస్తుంది. పౌలు భక్తుడు ఎక్కడైతే దేవుని నామము, యేసయ్య నామాన్ని జపిస్తున్నారో ప్రజలు, వాళ్ళ మీద దుమ్మిగా పడి వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపి గందరగోళం చేశాడు. అదే ప్రాంతంలో అదే జనుల మధ్య నిలవబడి దేవుని మాటలు, యేసయ్య గురించి, యేసయ్య శిలువ త్యాగం గురించి, యేసయ్య పునరుద్ధానం గురించి ప్రకటించమంటే చక్కగా వెళ్ళిపోయి అక్కడే నిలబడ్డాడు. ఎన్ని వ్యతిరేకతలు అన్నారు అని, ఎంతమంది ఎట్టన్నా దూషించని. కొంతమంది అన్నారు, మునుపు ఈ మార్గమును చెరిపిన వాడే కదా ఇతడు అంటే, అవును అతనే, మరి అట్లాంటి వాడు ఇట్ట మారిపోయాడేంది అని చెప్పని గొప్ప సాక్ష్యం వచ్చింది. అలాంటి వ్యక్తి ఇలా మారిపోయి దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి ఇతన్ని మార్చిన దేవుడు నాకు కావాలని చెప్పని అనేకులు ఆ మార్గంలో కావటం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగును. ప్రభు సెలవిచ్చే మాట అదే. ఒకప్పుడు నువ్వు రక్షణ లేక దుర్మార్గంగా బతికితే రక్షణ పొందిన తర్వాత అక్కడే నిలబడమన్నాడు ప్రభు. అక్కడే నిలబడి దేవుని కోసం ఆయన సాక్షిగా బ్రతుకు. లేదు, రక్షణ పొందిన తర్వాత
ఎక్కడైతే నీ సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావో అక్కడే నిలవబడి దేవుని కొరకు ఆయన సాక్షిగా నిలబడమంటున్నాడా? నువ్వు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, యవన స్త్రీ కావచ్చు, యవన పురుషుడు కావచ్చు, ఒక భార్యగానో, ఒక భర్తగానో, ఒక సేవకురాలుగానో, ఒక సేవకుడిగానో, ఒక సంఘ పెద్దగానో, ఒక పరిచారులు లేదా ఒక విశ్వాసిగానో నువ్వు సాక్ష్యం పోగొట్టుకొని అక్కడే కాదని చెప్పి ఇంకో చాటుకు పెడితే, ఎక్కడైతే నువ్వు సాక్ష్యం పోగొట్టుకున్నావో అదే స్థలానికి వెళ్ళి దేవుడు నిన్ను నిలబడి ఆయన సాక్షిగా బ్రతకమన్నాడు. కాదంటే నీ ఆశీర్వాదం అట్లానే స్టాపింగ్ అంటే రిజర్వ్లో ఉండిపోద్ది, ఇంకట్లా ఆగిపోద్ది. ఆయన అనుకున్నట్లుగా, ఆయన చెప్పినట్లుగా నువ్వు అడుగులు వేసి ఎప్పుడైతే ఆయన సాక్షిగా నిలబడి ఆయన కోసం రోషంగా బ్రతుకుతావో, ఇది పౌలు గారికి మళ్ళీ ఎంతోమంది నిందించుంటారు, దూషించుంటారు, ఎంతోమంది నమ్మకుండా ఉంటారు. ఎందుకంటే ఇలాగ మనం నమ్మించి వంచనతో మన ప్రాణాలు తీయటానికి వస్తున్నాడు అట్టుకుంటారా వీడు అని చెప్పని అనుకొని ఉండొచ్చు. అలానే చాలామంది తృణీకరించి పౌలు గారిని కాదని పక్కకి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ పౌలు గారు ఆ మాటలేం లక్ష్య పెట్టలేదు, ఆ పరిస్థితులేం లక్ష్య పెట్టలేదు. ప్రభు కృప మీద ఆధారపడ్డాడు. ప్రభు ఆత్మ సహాయం ద్వారా ఆ ఆత్మ నడిపిస్తున్న దాన్ని బట్టి నిలబడ్డాడు. ప్రభు కోసం ఎంతో కన్నీరు గార్చాడు, ఎన్నో రాచులు కనిపెట్టాడు, ఎంతో ఘనముగా బలమైన సేవ చేశాడు. వ్యతిరేకతల మధ్యలోనే ఆయన పౌలు గారు సేవ చేశారు. ప్రభు యొక్క మహా ఉచిత కృప నాకు ఇవ్వబడిన సేవ పరిచర్య కూడా అలాంటిదే. పౌలు గారికి ఏ దర్శనం అయితే దేవుడిచ్చాడో అదే దర్శనం నాకు ఇవ్వబడింది. ప్రభు కృపచేత అన్య సమాజంలో అన్యులకు అన్యజనుల మధ్య అపోస్తలత్వంగా ప్రభు నన్ను పిలుచుకున్నాడు. అన్యజనుల మధ్య అపోస్తలత్వంగా నన్ను పిలుచుకున్నాడు. నాకు ఆ సంగతి తెలియదు. ఓసారి ఇక్కడే గురవాయపాలెంలో శాలేంరాజు గారి ద్వారా 2 రోజులు సువార్త కూటాలు పెట్టారు. ఇంచుమించుగా ఒక 70 మంది రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగా. అయితే ఆ సభల యొక్క విజయాన్ని పురస్కరించుకుంటూ కృతజ్ఞతగా ఒక కూటమి ఏర్పాటు చేసుకుని ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఇక్కడున్న నరసరావుపేటలో ఉన్న సంఘాన్ని కూడా, తండ్రి సన్నిధిని సంఘాన్ని కూడా పిలిచారు. పిలిస్తే దైవజనులు మేమంతా కలిసి వెళ్ళాం. భోజనం అయిపోయింది, రోడ్డు మీద నిలబడ్డాం. అక్కడ దైవజనుడు సరదాగా వాళ్ళతో అన్నాడో మరి వాస్తవంగా అన్నాడో నాకైతే తెలియదు, మన మధ్యలో నుంచి కూడా మన నరసరావుపేట సంఘంలోంచి కూడా వేద గ్రంథాల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే ఒక వ్యక్తి లెగుస్తున్నాడు అన్నాడు. ఒక వ్యక్తి లెగుస్తున్నాడు అని చెప్పనగానే ఒక వ్యక్తి ఉన్నాడు అన్న. ఎవరయ్యా? నువ్వే దానిలా. నేను ఎమ్మటిని అప్పటికి హైందవ క్రైస్తవం అనే పుస్తకం ఒకటి కొనుక్కున్నాను. డాక్టర్ అద్దంకి రంజిత్ ఒఫిరే గారు రాసినటువంటి పుస్తకం. వెంటనే నేను మా ఏకాంత ప్రార్థనలో కూర్చున్నప్పుడు డోర్ ఓపెన్ చేసి ఉంటుంది, ఎవరైనా వచ్చినా పలకపోతే వచ్చి చూస్తారు, వెళ్ళిపోతారు. అలాగనే మరి ఒకరోజు దైవజనుడు రావటం, చూడటం, వెళ్ళిపోవటం జరిగింది. అప్పుడు ఆ గుర్తొచ్చి, అయ్యా అది నువ్వు ఆ పుస్తకం చూసావా అని. చూసా దానిలో వేదాల్లోంచి దేవుని సువార్త ప్రకటించడానికి నరసరావుపేట సంఘం నుంచి కూడా ఒకళ్ళు వస్తున్నారని చెప్పంటే, ఎవరంటే అది నువ్వేనన్నాడు. కాలక్రమంలో అది ప్రభు మహా ఉచిత కృపను బట్టి అన్యుల మధ్య అపోస్తలత్వంగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోవటం, అది దేవునికే మహిమ కలుగును. దైవజనుడు సెలవిచ్చిన మాట మరి అది ఎలా వచ్చినా కానీ, అంతకుముందు కూడా ఒకసారి మీటింగ్స్కి ఎక్కడికో వెళ్ళొస్తూ ఉంటే దైవజనుడు పలుకుతూ ఉన్నాడు, దానిలో పాటలు రాయి దేవుడిస్తే.
పుస్తకాలు రాయమని ఇస్తే కొత్త డైరీ కొనుక్కొని డైరీలో రాయి, ప్రింట్ చేద్దాం, నీకు ఎందుకు అది. ఆల్రెడీ అప్పటికే పాటలు రాయటం కూడా జరిగింది, కొన్ని పాటలు. కానీ దైవజనుడు అలా పలికిన తర్వాత ప్రభు మహా ఉచిత కృప. ఒకరోజు మా ఊర్లోని ఇంట్లోనే కోటానికి దైవజనుడు వస్తే నేను బాగా చెదరగా ఉన్నాను. అప్పుడు కూడా దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు, నీ పట్ల దేవుని సంకల్పం గొప్పగా ఉంది, ఆ సంకల్పం నెరవేర్చబడకుండా ఉండాలని అపవాది నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. నీ పట్ల దేవుని సంకల్పం గొప్పదయ్యా. ప్రభు మహా ఉచిత కృప రానున్న దినాల్లో చివరికి అది అన్యజనుల మధ్య అపోస్తులత్వంగాను, దేవుని యొక్క ప్రవక్తగా, నోటి బోరగా ప్రవక్తగాను, సార్వత్రిక సంఘ సంస్కరణ ఖర్చుగాను, అలాగే పౌలు గారిలో ఉన్న భారం కొలసి 1:28-29 వచనాల్లో చెప్పబడ్డట్లుగా అంతటా అందరినీ సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట, అంటే ఎప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట యేసయ్య ముందు లేదా తండ్రి అయిన దేవుని ముందు నిలవబెట్టవలనని ఆయన గురించి ప్రకటించుచున్నాము. ఆ భారం ప్రభు నాకు ఇచ్చాడు. అందుకే పౌలు గారికి ఇచ్చిన దర్శనం అంటున్నాను. సంస్కరణ పరిచర్య పౌలు గారికి ఇచ్చిన దర్శనమే. అలాగనే అన్ని జనుల మధ్య అపోస్తలత్వం అనేది పౌలు గారికి ఇచ్చిన దర్శనమే. ఒక కోణంలో పౌలు గారు ప్రవక్తగా కూడా పిలువబడ్డాడు. ప్రభు మహా ఉచిత కృప సంస్కరణ పని అని సంపూర్ణులు చేయాలని, ఇవన్నీ పౌలు గారికి ఇచ్చిన దర్శనాల్లో భాగాలే. కానీ ఇవన్నీ ఎప్పుడు ఎలా నిర్ణయం అయ్యాయంటే, ప్రభు యొక్క మహా ఉచిత కృప నేను బాప్తీసం పొందిన తొలి దినాల్లో 2015 జనవరి 28వ తారీఖు బాప్తీసం పొందాను. ఆ టైంలోనే సువార్త సభలు తండ్రి సన్నిధి జరుగుతూ ఉన్నాయి. అందరూ చెరువు కట్టకు వెళుతున్నారు ప్రార్థన చేసుకోవడానికి. నేను వెళ్ళాను, నా స్నేహితులు మేమంతా, మిఖాయిల్ పాష్ గారు వీళ్ళంతా కలిసి వెళ్ళాం. అక్కడ దేవుడు ప్రార్థన చేసుకున్న తర్వాత కొద్దిగా ఆగి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడమంటే ఇలా వాక్యం తీసి మాట్లాడతారంట. అది అంటే నాకు కొత్త తెలియదు. దేవుడిని అడిగా, ప్రభువా ఎవటోళ్ళు అటు వెళ్ళిపోతున్నారు, చీలిపోయారు, ఒక్కడనయ్యా, ఎడు కూర్చోని ఒక దరిగిపోయి కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రార్థన అయిపోయిన తర్వాత దేవా నాతో మాట్లాడాను. 2 దినవృత్తాంతాల గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనాల్లో నుంచే 36వ అధ్యాయము 21 నుంచి చివరి వచనాలు భాగంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కోరేషు ఆజ్ఞాపించినదేమనగా అని. అది అంతకుముందు దాని అర్థం నాకు అర్థం కాల. కనీసం 8 సంవత్సరాల వరకు కూడా దాని యొక్క భావం ఎవరు నాకు చెప్పినోళ్ళు లేదు. కానీ దేవుని మహా ఉచిత కృప 8 సంవత్సరాల తర్వాత డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిరే గారే ఇదే లేఖనాన్ని మూలవాక్యంగా తీసుకొని, ఏది 2 దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 20-21 వచనాలు కానీ చివరి వచనాల భాగాన్ని మూలవాక్యంగా తీసుకొని ఆయన మాట్లాడు. అప్పుడు ఆ వాక్యం నేను విన్నాను. అప్పుడు అర్థమైంది, కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా అంటే పడిపోయిన యెరూషలేములో ఉన్న దేవాలయమును బాగు చేయటం అనేది సంస్కరణ పని బాగు చేయటం. ఆనాడు యెరూషలేము పట్టణాన్ని, యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని బాగు చేయడానికి కోరేషు అనే రాజును కోరుకొని ఆజ్ఞాపించి పంపించాడు. ప్రేరేపించబడ్డ వాళ్ళంతా ముందుకు వెళ్ళిపోయి ఆ పని చేశారు. ఈనాడు దేవుడు మాట్లాడుతున్నాడు. యెరూషలేము అంటే సమాజం, లేదంటే దేవుని యొక్క సంఘములో ఉన్న పలు రకాల విభిన్నమైన బోధలు, పద్ధతులు అన్నీ సంస్కరించబడి ప్రభు నిర్ణయించినటువంటి శ్రేష్టమైన ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలోకి వాళ్ళందరినీ కూడా, ఏంటయ్యా పద్ధతి అంటే, క్రీస్తేసే మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు స్థిరపరిచిన పునాది మీద 7 రకాల సిద్ధాంతాలు, లేదంటే పునాది రాళ్ళు, బోధలు ఉన్నాయి. 6 రకాలు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము
ఒకటి రెండు వచనాల్లో కనపడుతూ ఉంటాయి 6 రకాల సిద్ధాంతాలకు అనుగుణమైన. 7వది యేసయ్యే కాబట్టి దాన్నే సప్త సిద్ధాంతాలకు అనుగుణమైన బోధ అది చేయాలి. అలాగనే ఒక పక్క కొన్ని సంఘాల్లో తేడాలు ఉన్నాయి. ఒకటే రొట్టె విరమ్మంటే కొంతమంది చాలా రొట్టెలు విరిచేవాళ్ళు ఉన్నారు. అదేమంటే పలానా దైవజనుడు ఒకటే రొట్టె 500 మందికి ఒకటే రొట్టె విరుస్తున్నాడంటే నవ్వారు. అంత పెద్ద పెనం ఆడ తయారు చేయబోతుందని నవ్వారు. మరి ఆయన తయారు చేయించుకున్నాడు. ఒకటే రొట్టె విరవబడాలని చెప్పని పద్ధతిలో వాళ్ళ సంఘాలన్నింటిలో కూడా ఒకటే రొట్టె విరుస్తారు. కొంతమంది అనేక రొట్టెలు విరుస్తారు. కొంతమంది బేకరీలో దొరికే బన్ను తెచ్చుకొని ఆ బన్నును తలా కొంచెం తుంచుకొని తీసుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. బేకరీలో దొరికే బన్ను పులిసిన పిండి, లేఖనం ఏముంటుంది పొలియని పిండి కావాలంటారు. కానీ వీళ్ళు పులిసిన పిండి తీసుకొచ్చి పులిసిన పిండికి సంబంధించిన ఆ బన్ను తెచ్చి ఇదే పరిశుద్ధమైన శరీరం రక్తం అని ఇస్తుంది. అది తేడా. పరిశుద్ధాత్మదేవుడు మెరుపు అసలు ఆయనకు వ్యక్తిత్వము ఫీలింగ్స్ ఏం లేవు అంటారు ఒక సంఘం. జెండా కింద వందనం చేస్తే అంటే సాల్వేషన్ ఆర్మీ అనే ఒక సంఘం జెండా నీడబడితే దాని కింద చేయి పెట్టి ప్రమాణం చేస్తారు. మరి కొంతమంది భాషలు ఉంటే దేవుడు ఆత్మ ఉన్నట్టు అంటారు. మరి కొంతమంది భాషలు లేకపోతే దేవుని ఆత్మ లేదంటారు. మరి కొంతమంది భాషలు ఉంటే దెయ్యం పట్టినోడు మాట్లాడుతున్నాడు. మరి కొంతమంది ప్రవచిస్తుంటే వీడు కావాలని ప్రవచిస్తున్నాడు అంటారు. మరి కొంతమంది ఏమో వీడు దెయ్యం పట్టింది కాబట్టి అలా మాట్లాడుతున్నాడు, కావాలని మా గురించి మాట్లాడుతున్నాడని మరి కొంతమంది అంటారు. నేనంటాను, పౌలు భక్తుడు అన్నాడు, సంఘ క్షేమాభివృద్ధి కొరకే ప్రవచించండి అన్నాడు. భాషల కంటే భాషల అర్థాలు చెప్పేదానికంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకే ప్రవచించండి. ప్రవచించటం వల్ల సంఘము క్షేమాభివృద్ధి పొందుద్ది అన్నాడు. ఇలా ప్రవచించేవాడిని చూస్తే వీడికి దెయ్యం పట్టింది కావాలని వీడు ఇలా ప్రవచిస్తున్నాడు. ఒకవేళ భాషలు మాట్లాడుతుంటే దెయ్య భాష అదొక రకమైన భాష, ఇదొక రకమైన భాష. సరే, భాషలు అన్ని రకాలు అనుకున్నప్పుడు మేడగదిలో అక్కడ ఉన్న కింద ప్రజల గురించి కొంత రాయబడి ఉంటుంది. వీరు మన భాషల్లో దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, వీళ్ళు మన భాష మాట్లాడుతున్నారు ఏందో అన్నారు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 11వ వచనంలో, లేదంటే ఆ పై భాగంలో చూస్తే 8వ వచనం, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి అని చెప్పి ఆడ కొన్ని రకాల వాళ్ళ దేశాల యొక్క భాషలు ఉన్నాయి. మరి ఆ భాషలు ఎలా ఉంటాయో తెలిస్తే వాళ్ళని కూడా వీడికి కూడా పిచ్చి పట్టింది, దెయ్య భాషలు మాట్లాడుతుంది అంటారు. ఓ దైవజనుడు చెప్పాడు, అద్దంకి రంజిత్ ఒఫిరే గారు చెప్పాడు, ఆయన మాట్లాడే భాష ఫ్రెంచి భాష అని చెప్పని. ఈ భూమి మీద ఉన్న దేశంలో ఒక భాష ఫ్రెంచ్ అనే దేశపు భాష. ఆ భాషలో ఆయన భాషలు మాట్లాడుతూ దేవుని మహింపరుస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న పలు రకాల భాషల్లో దేవుని మహింపరిచే వాళ్ళు ఉన్నారు. దేవునితోని డైరెక్ట్ మాట్లాడే భాష కొంతమందికి ఇవ్వబడింది. ఆ భాషలో దేవునితోనే డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. అది ఎవడికి అర్థం కాదు. పౌలు గారే చెప్పాడు, భాషలతో మాట్లాడువాడు దేవునితోనే మాట్లాడుతున్నాడు కానీ వేరొకటి కాదు, అది ఇతరులకు అర్థం కాదు అన్న. ఆ భాషలు అర్థం చెప్పేవాడికి మాత్రమే అర్థమవుతుంది. ఎవరికైతే ఆ భాషల యొక్క అర్థం చెప్పే కృప ఇచ్చాడు దేవుడు, వాళ్ళే చెప్పగలుగుతారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి, ఇవంతా నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ప్రభు ఇచ్చిన దర్శనం. ఆయన వెళ్ళమంటే వెళ్ళటానికి సిద్ధం, వద్దను ఆగమంటే ఆగటానికి సిద్ధం. కానీ పౌలు భక్తుడు
క్రీస్తు యేసు ఖైదీనైన నేను అన్నాడు. క్రీస్తు యేసు ఖైదీనైన నేనని చెప్పి మొట్టమొదటి అడిగి ఎలా వేసాడంటే, ఆయన ఎక్కడైతే క్రైస్తవ సంబంధమైన అంటే క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తును అనుసరిస్తున్న ప్రజలను చిత్రహింసలు పెట్టాడో అక్కడికి వెళ్ళి నిలబడి దేవుని మాటలు ప్రకటించమంటే అక్కడే నిలబడ్డాడు. ఇవాళ దేవుడు నీతో సూటిగా చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఎక్కడైతే దేవుని క్రీస్తు రక్తంలో కడగబడి నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని బిడ్డనని చెప్తూ నీకు నచ్చినట్టుగా ఇష్టానుసారంగా ఎక్కడైతే బ్రతికావో అక్కడే నిలబడి నిన్ను దేవుని మాటల గురించి ప్రకటించి దేవుని సేవ చేయటానికి నిలబడమంటున్నాడు ఆయన సాక్షిగా. నిలబడడానికి నువ్వు సమ్మతించినట్లయితే నువ్వు ధన్యురాలవు, ధన్యుడవు. ఆయన కృప సమృద్ధిగా నీకు అనుగ్రహింపబడి ఆశీర్వాదకరమైన పాత్రగా చేసి ఆయన కృపలో గొప్పగా వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. కాదు ఇక నా ఇష్టం అనుకుంటే ఇక అది తర్వాత పర్యావసాలు ఇక ఏది జరిగినా దాన్ని అనుభవించడానికి మాత్రం ఖచ్చితంగా సిద్ధపడే ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దైవజనుడైన పౌలు గారు చెప్తున్న మాట, క్రీస్తు యేసు ఖైదీనైన నేను. క్రీస్తు యేసు ఖైదీనైన నేను అని ఎందుకు అంటున్నాడంటే, ఆయనకి ఎన్నో చేయాలని ఆశ కోరికలు ఉన్నాయి, కానీ చేయటానికి అవకాశం లేదు. ఇటువైపు అడుగేద్దామంటే ఎమ్మటనే ఏదో ఒకటి అడ్డొచ్చి ఆపేస్తుంది. వెళ్ళనీట్లా, ఏం వెళ్ళనీయట్లేదు. ఇటు వెళదామంటే ఇటు పోవటం దైవ చిత్తం కాదు కాబట్టి అటు ఆపేస్తున్న సందర్భాలు. ఏం ఆపేస్తుందంటే పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిని వెళ్లకుండా అడ్డగిస్తూ ఉన్నాడు. పూర్తిగా పరిశుద్ధాత్మ వశంలోకి వెళ్ళిపోయాడు. ఆయన వశంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన వద్దంటే వద్దు, చెయ్యమంటే చేయడానికి సిద్ధమయ్యాడు. నేను కూడా చెప్పగలను ప్రభు కృపను బట్టి. చాలామంది ఆరాధనలు ఆగిపోయాయి, మరి ఏమైందో, ఎందుకు, కారణం ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పాను అనుకుంటా. గత నెలలో చివరి వారం మట్టుకుంటుంది 21వ తారీఖు ఏమో, ఆ తర్వాత వచ్చే ఆదివారం పట్టుకుంటా. ప్రభు యొక్క శరీరం రక్తము అంటే ప్రభు బల్ల విరిచే కార్యక్రమం ఇక్కడ జరగాలి. నేనుంటున్న ఇంట్లో వాస్తవంగా ఆదివారపు ఆరాధన ఆ క్రమం అనేది జరగాలి. అయితే ఆ రోజు ఆదివారం మా అమ్మ, చెల్లి, ఎవరెవరు వెళ్ళారో తెలియదు, ఆటోలో వెళుతూ మధ్యాహ్నం 1 గంట ఆ టైం, 1:30 ఆ టైంలో ఫోన్ చేశారు, మేము పలానా ఊరు వెళ్తున్నామని. వెళ్ళొద్దు, ఎనికి రమ్మా అన్న. ఎందుకంటే మా అమ్మగారు ఉంటేనే నేను ప్రభు యొక్క శరీరాన్ని అంటే ఆ రొట్టె విరుచు కార్యక్రమం చేయగలుగుతాను. ఇప్పుడు ఆమె లేదనుకో నేనేం చేయడానికి లేదు, మౌనంగా చూస్తూ ఉంటాము. నేను 1-2 సార్లు మా చెల్లిని హెచ్చరించాను, మా అమ్మను కూడా హెచ్చరించాను. కానీ వాళ్ళు మాట వినకుండా వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందో ఏమో తెలియదు, మా అక్క వాళ్ళ మధ్యలో సరదా కూర్చుంటా అంటే అందరితో మాట్లాడుతూ ఊరికలా పైకి లేసి ఏదో అందుకొని కూర్చోబోయే సమయానికి మా చెల్లెలో ఇరుగ్గా ఉందని చెప్పని ఎనిక్కి లాగానని చెబుతుంది. వాస్తవం ఏమైందో తెలియదు, దేవునికే తెలియాలి. ఆ చైర్ ఎనిక్కి లాగానే అక్కడ చూసుకోకుండా అంతే ఎనిక్కి కూర్చోబోయి పడిపోయింది. వెనకమాల పోస్ట్కి ఏదో డిస్క్ కాడ కొన్ని ఉంటాయి గ్రిప్పులు, చేతి వేళకున్నట్టు గ్రిప్పులు అట్లనే ఉంటాయి, వెన్నుపోస్తుంది. అక్కడ ఏదో ఇదయిందని చెప్పని వెనకమాల ఏదో బెల్ట్ వేసి ఏదో కట్టారని చెప్పని విన్నాను, నేను తోటి చూడలే. అది
పోయి వచ్చిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత చెప్పారు. 2 రోజులు కాదులే, ఒక వారం దాటింది. అప్పుడు అవిశాపాలెం పోయి ఇలా కట్టేయించుకొని వచ్చారని చెప్పంటే అమ్మ వెళ్ళి చూసి చెప్పింది. ఈ తంతు జరిగిన తర్వాత నేను ప్రభు దగ్గర దేవుని సన్నిధిలో కూర్చొని ఆలోచిస్తున్నాను ఆదివారం రోజే. ప్రభా, మరేంటి పరిస్థితి? ఆదివారపు ఆరాధన అమ్ముంటేనే రొట్టె విరవగలుగుతాను. ఇంక తర్వాత ఎవరైనా వచ్చినా రాకపోయినా ముందు రొట్టె విరుచు కార్యక్రమం అనేది జరగాలి కదయ్యా. మరి ఇక్కడ జరిగింది ప్రభా, క్షమించు క్షమించు అని చెప్పని అడుగుతూ ఉంటే దేవుడు ఒకటే మాట చెప్పాడు. అమ్మ కానీ, చెల్లెలు కానీ, అక్క కానీ, వాళ్ళ పిల్లలు ఏదన్నా కానీ ఎవరెవరు ఉన్నారో నాకైతే తెలియదు. ప్రభు చెప్పిన మాట ఒకటే, వారు శపించబడ్డారు, నా చేత మొత్తపడతారు. శాపగ్రస్తులు వాళ్ళు శపించబడ్డారు. మీ పితరులు ఏదైతే కీడును తెచ్చుకున్నారో అలాంటి కీడును వాళ్ళు తెచ్చుకున్నారు, అలాంటి శాపాన్ని తెచ్చుకున్నారు వాళ్ళు. నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేసినా నేను వినను అన్నా. అది ప్రభు అంటే ఇంక మాట్లాడమాక, ఇదిగో ఇక్కడ నుంచి ఇంచుమించుగా 2 నెలలు సుమారు ఆరాధనలు అనేవి జరగవు. బుధవారమైనా, శుక్రవారమైనా, ఆదివారమైనా అలా జరగవు. ఎప్పుడు జరుగుతాయి ప్రభు అంటే సెప్టెంబర్ మాసం చివరి ఆదివారం. అప్పుడు ప్రభు యొక్క శరీరము నా రొట్టె విరిచే కార్యక్రమం జరుగుతుంది. మరి అంతవరకు ప్రభు నువ్వు మౌనంగా ఉంటావు. నేను చేయాలనుకుని చేస్తాను, నువ్వు మౌనంగా ఉండని చెప్పి. సరే, నీ ఇష్టమయ్యా, నువ్వు చేయాలనుకున్నది ఏదో చెయ్యి. మరి నా వాళ్ళు శపించబడ్డారంటున్నా, మరి వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళకు పడాల్సిన దరువు పడుద్ది, నా చేతిలో మొచ్చబడతారు, శపించబడి ఉన్నారు. జరగాల్సింది జరిగిన తర్వాత ఇంక నెక్స్ట్ అని చెప్పాను. సరే, నీ ఇష్టం ప్రభు. మా వాళ్ళకు కూడా ఇప్పుడు అంత పడుతులా. వీడెందుకు ఆరాధన ఆపుతున్నాడు, ఎందుకు బుధవారం జరగట్లేదు, శుక్రవారం జరగట్లేదు, ఆదివారం ఆరాధన ఎందుకు జరగట్లేదు? దేవుడు నాకు చెప్పిన విషయం అది. 2 నెలల వరకు, ఇంచుమించుగా 2 నెలలు ఆరాధనలు ఆపేస్తున్నాను. సరే, నీ ఇష్టం ప్రభు, ఎందుకంటే సంఘం నీది, నేను నిమిత్త మాత్రుడినే. కాదని నేను పోయి నిలబడ్డాగా నాకు వాక్యం అందదు, వాక్యం రాదు, వాక్యం నడిపింపు రాదు. నీ చిత్తమయ్యా అని చెప్పని దేవునికి అప్పచెప్పేశాను. చేయటానికి అవకాశం ఉంది, నేను నిలబడతాను, నేను చేస్తాను, వాక్య పరిజ్ఞానం నాకు ఉందని చెప్పానని నేను అనుకోవచ్చు. కానీ ప్రజలకు ఏం మాటలు కావాలో ఆ సంగతులు పరిశుద్ధ ఆత్మదేవుడు అందించకపోతే నేను ఎదురుగా నిలబడ్డా కానీ ఎదురు పొంగుట అయిపోయింది అనమాట. పైకి గట్టిగా ఉన్న లోపలంతా డొల్లతనం, లోపలంతా హోల్ ఉంటుంది, ఏముండదు, గట్టితనం ఏముండదు. ఆ టైపుగా ఉంటాను నేను. ఇక అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఇది చేయకూడదు, ఇక ఆపేసి. మరి కొంతమందికి మేము చెప్పిన మాటలను బట్టి ఇక సేవ ఆపేసి ఉంటాడని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. అంటే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే కొంతమంది మా సంఘంలో తిరిగి చేరండి అది ఇది అని చెప్పి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. నేను అంటాను, అసలు నాకు పరలోక ప్రవేశం దొరుకుతుందా? ఇప్పుడు 5 తలాంతులోడు 5 తలాంతులు సంపాదించాడు, 2 తలాంతులు 2 తలాంతులు సంపాదించాడు అనుకుందాం. 1 తలాంతులు దేశపోయి భూమిలో బాతి పెట్టాడు. ఇప్పుడు వాడికైతే అయితే నా పరిస్థితి. దేవుడు నిర్ణయించిన పని నేను చేయాలా, దాన్ని కాదని ఇంకొక పని చేయడానికి నేను నడుమిగిచ్చినా అది నాకు కీడు శాపంగా మారిపోద్ది. వాళ్ళు చెప్పారని చెప్పని నేను ముందడుగులు వేసిన దేవుని యొక్క లేఖనం అడ్డొస్తుంది. మొట్టమొదటిగా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎవరో నన్ను అడిగారే అనుకుందాం, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు అడుగులేసి ముందుకెళ్తే పరలోకం బాగొట్టుకుంటాం ముందు. ఆ తర్వాత దానికంటే ముందుగా నేను ఒకవేళ ఎవరైనా గట్టిగా అడగాలనుకుంటే నన్ను ఈ ప్రశ్నలే వేద్దామని చెప్పని నా మనసులో ఉద్దేశించుకున్నాను.
అవే మీ ఎదుట పెడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ప్రేరేపించి అవి మీ ఎదుట పెట్టిస్తూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరైనా సరే, అయ్యా మా సంఘంలో మీరు చేరండి, ఇంకా ఆ సేవ లేదు ఏం లేదు, ఇక్కడికి వచ్చేయండి అని చెప్పంటే, నేను పరలోకంలో ప్రవేశించడానికి, పరలోక ప్రవేశానికి అవకాశం నువ్వు కలిగిస్తావా? మొట్టమొదటి ప్రశ్న ఇది. ఆ వ్యక్తులు ఒకవేళ ఎవరైనా అడిగితే నేను అడగాలనుకున్న ప్రశ్నలు ఇవి. నువ్వు అడిగిన దాని ప్రకారం నేను అడుగులేసి ఆడు నిలబడితే నేను పరలోకాన్ని పోగొట్టుకుంటా. అలా పోగొట్టుకోకుండా అవకాశం నువ్వు కల్పించగలుగుతావా? రెండవది, నాకు దేవుడు నిర్ణయించిన దర్శనము పని ఉంది, అది అక్కడుండి చేయడానికి నువ్వు అవకాశం ఇస్తావా? ఇవ్వు. మూడవది, దేవుడు నాకు నిర్ణయించిన బహుమతి ఉంది, జీవ కిరీటమైన బహుమతి, దాన్ని నువ్వు ఇస్తావా? దేవుడు ఒకవేళ ఇయ్యనంటే ఆయన ఒప్పించి నువ్వు ఇప్పిస్తావా? మూడవది, నా భార్యకు స్త్రీల మధ్యలో తను నిలబడి సేవ చేస్తుంది, అనేకులు స్త్రీల వైపు దేవుని మార్గంలో నడిపించుద్ది. తర్వాత దేవుడు నిర్ణయించిన ఆ కిరీటం, మహిమ కిరీటం అనేది ఆమెకు నిర్ణయింపబడింది. మరి ఇవన్నీ చేస్తూ ఉంటే అది బాధ్యగా మరి దేవుడితో మాట్లాడేది అది ఇప్పించగలుగుతావా? సరే, దేవుడు నిర్ణయించిన పాటలు రాపిస్తా ఉన్నాడు, ఆ పాటలు నేను పాడి రిలీజ్ చేయాలనుకుంటే అది జరగనిస్తావా? జరగనియో. సరే, దేవుడు చెప్పిన పుస్తకాలు రాయమన్నాడు, రాస్తాను, ప్రింట్ చేసి క్రైస్తవ ప్రపంచాన్ని పరిచయం చేస్తాను అన్నాడు. దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఆ పుస్తకాలు అనేకమైన భాషల్లో తర్జుమా చేసి నింపుతానండు. అది జరగనిస్తావా? జరగనియో. లేదు, దేవుడు నిర్ణయించిన పాటలు మా ఇద్దరి ద్వారా రాయిస్తానన్నాడు, అనేక భాషలు తర్జుమా చేసి క్రైస్తవులంతా పాడుకునేలా చేస్తానన్నాడు. అది జరగనిస్తావా? అది జరగనియో. అసలు ఉద్దేశం అంతా ఏంటంటే చేర్చుకొని ఊరకల పక్కన నిలబెడతామే, ఒట్టి ఊరకల ఒక స్తంభంలాగా నిలబెట్టుకోవటమే. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క సంఘాలు కాపాడుకోవటానికి, సంఘాన్ని నిలబెట్టుకోవటానికి. నేనంటాను, ఇప్పుడు కలవర్ టెంపుల్ పడుతుంది నషాపేటలో, పోయి దాన్ని తీసేయి, దాన్ని ఆపగలిగి ఉంటే దమ్ము ఉంటే పో. మరి అంత దమ్ము ఉండదు. ఇప్పుడు ఏ కాడికి పక్కనోడి మీద పడి పక్కనోడు అట్టంటే పౌలు భక్తుడు అంటాడు, కపట సహోదరుల వల్ల అయిన గాయాలన్నాడు. స్నేహం అనే ముసుగులో కొంతమంది దుర్మార్గ పనులు చేస్తూ ఉంటారు. దేవుడే వదిలిపెట్టాడు ఇలాంటి. ఖచ్చితంగా రావాల్సిన తీర్పు వస్తుంది, ఇవ్వాల్సిన జీతం వాళ్ళకి ఇస్తాడు. దేవుడు ఒకటే అడుగుతాడు, నీకేం నష్టం వచ్చిందని ఆ వ్యక్తికి సేవ లేకుండా చేస్తున్నావు, సంఘం లేకుండా చేస్తున్నావు, ఆత్మ లేకుండా చేస్తున్నావు, అసలు జీవితం లేకుండా చేస్తున్నావు, వివాహం లేకుండా చేస్తున్నావు, నీకు వచ్చిన నష్టం ఏందని అడుగుతాడు దేవుడు. నీకు ఇదేనా నేను నేర్పింది? ఈ బ్యాచ్ ఎలాంటి వాళ్ళు తెలుసా? దేవుడు చెప్పిన పని చేయకుండా వేరొక వ్యక్తి మీద వ్యసనము, ఈర్ష్య పెట్టుకున్న వాళ్ళు అనమాట. ఎవరంటే సౌలు బ్యాచ్ వీళ్ళంతా. సౌలు దావీదు విషయంలో వెర్రి చూపు, విషపు చూపు పెట్టి నిలిపాడు. దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చి సౌలును పట్టింది. దేవుని దగ్గర నుంచే దురాత్మ వచ్చి సౌలును పట్టింది. చివరికి సౌలు పరిస్థితి ఏమైంది? దేవుడు ఒకటే మాట చెప్పాడు, సౌల నువ్వు అవివేక పని చేయటం వల్ల దేవుడు నీ దగ్గర నుంచి ఆ రాజ్యాన్ని తీసేశాడు. కొంతమందికి దేవుడు చెబుతున్న మాట ఇది. ఉత్తర పుణ్యానికి ఇతరుల యొక్క సంఘాలను సేవ లేకుండా చేయటానికి పూనుకున్నారు. అసలు మీకే సంఘాలు లేకుండా సేవ లేకుండా చేయటానికి దేవుడు నడుము బిగించాడు. సౌలుతో ఏం చెప్పాడు? సమయం ద్వారా అవివేక పని చేసావు. ఏ పని? అవివేక పని చేసావు కాబట్టి నీకు రాజ్యం లేకుండా పీకేసి నీ దగ్గర నుంచి తీసి దేవుడు తన చిత్తానుసారమైన వ్యక్తికి అప్పచెప్పేశాడు.
దేవునికి మహిమ కలుగుతుంది. నా ఈ మాటలు వింటున్న దైవజనులారా, మీ విషయంలో కూడా దేవుడు చెప్పిన పని చేయకుండా అవివేక పనులు చేశారు కాబట్టి మీకు సేవ లేదు, సంఘం లేదు. ఎంతో ఆశ కలిగి నీకు సేవను అప్పచెబితే ఆ సేవను కూడా నీ చేతులలో జడగొట్టుకున్నావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ దగ్గర నుంచి ఆ సేవను తీసేసి ఆ సేవను తీసేసి వేరొకరికి అప్పచెబుతా ఉన్నాడు. ప్రత్యేకంగా ఇక గతంలో అయినా ఇప్పటి వరకు కూడా ఒక పేరు చెప్పకుండా చాలాసార్లు ఆ పేరు చెప్పకుండా నేను అనేకమైన హెచ్చరికలు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా నా సొంత ఆలోచన, సొంత మాటలను బట్టి చెప్పలేదు. ఇప్పుడు కూడా దేవుడు చెబుతున్న మాట, సౌలులాగా అవివేక పనులు చేసిన వాళ్ళలో ఒక ఆయన ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే బ్రదర్ బి షాలేం రాజు గారు, తండ్రి సన్నిధి వ్యవస్థాపకులు, చిలకలూరిపేట. దైవజనుడా, దేవుడు నీకు ఇచ్చిన దర్శనం ఒకటి, కానీ నువ్వు దైవ చిత్తంలో నుంచి పక్కకి వెళ్ళిపోయి నీ సంఘాలను కాపాడుకోవడానికి చిన్న చిత్తుగా ఉన్న సంఘాలను, సేవలను పాడు చేయటం, అసలు వాళ్ళకి సంఘాలు సేవ లేకుండా చేయటం, నీ సంఘాన్ని నిలబెట్టుకోవటానికి విధాల అనేక చోట్ల అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. దేవుడు చెబుతున్న మాట, 4 రోజుల నుంచి దేవుడు నాకు చెబుతున్నది ఏంటంటే, దేవుడు ఎంతో ఉన్నతమైన సంకల్పం కలిగి నీ ద్వారా ఆయన మందిరాన్ని కట్టించుకోవాలని చెప్పని ఆశపడ్డాడు. నువ్వు చెప్పిన సాక్ష్యమే, దేవుడు నీ ద్వారా పలికించిన మాటే. దేవా, నేను కొంతమందిని రక్షిస్తే చాలు, ఒక మందిరం కట్టుకుంటే చాలు అనిపిస్తుంది నాకంటే. నువ్వు కొంతమందిని కడతాం కాదు, అనేకులను నా పేరట రక్షించి సేవకులుగా చేసి ప్రపంచం మీదగా నడిపిస్తే వాళ్ళు వెళ్ళి కట్టే ఆ సంఘాలే నువ్వు నాకు కట్టే మందిరం అని చెప్పని దేవుడు నాతో చెప్పాడన్నావే, అది మొత్తం వీకేసి నీ చేతులా నువ్వే పోగొట్టుకుంటున్నావు. ఇప్పుడు పోగొట్టుకుంటున్నావు కాదు, పోగొట్టుకున్నావు. అది మొత్తం తీసేసి తన చిత్తానుసారమైన వ్యక్తి ఒకడున్నాడు, ఆ వ్యక్తికి అప్పచెప్పేశాడు. సేవ లేదు ఇక నీకు. సౌలు చేసినట్టు అవివేక పని చేశావు. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఐగుప్తులో ఒకడిని చంపేసి మిద్యాను ప్రాంతానికి పారిపోయి పెళ్లి చేసుకొని పిల్లలు గొర్రెలు కాసుకుంటాడు. ఆ వ్యక్తిని దేవుడు దర్శించి మళ్ళీ ఐగుప్తుకు పంపించి అక్కడ 10 అద్భుతాలు చేసి అక్కడి నుంచి ఎర్ర సముద్రం పాయలు చేసి ఆ తర్వాత దేవుని యొక్క ప్రజలను పట్టుకొని తీసుకొని యోర్దాను నది ఎదుటికి వచ్చేసరికి మోషే ఎలా అయితే తొందరపడి ఆ బండతో మాట్లాడమంటే కొట్టి, ద్రోహులారా మీకు ఇవ్వాల నీళ్ళు అని చెప్పని తొందరపడి నోరు జారితే ఆ సమయంలో దేవుడు మాట్లాడాడు, మోషే ఇక చాలు ఆపేసేయి, ఆ కొండ ఎక్కి చచ్చిపో అన్నాడు. సరే ప్రభు అన్న. కనాను దేశంలోకి నువ్వు అడుగుపెట్టావు, కానీ చూస్తా ఉన్నాడు. సరేనయ్యా అన్నాడు. పద ఆ కొండ మీద పద అన్నాడు. కనాను దేశం మొత్తాన్ని మోషేకి చూపించాడు. ఈ కొండ మీద చచ్చిపోండి, సరే ప్రభు అని చచ్చిపోయాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో చూడండి. ఈ లేఖనాలన్నీ మనకు తెలిసిపోయి బురదలో పడటం అంటే చేతులారా దేవుని సంకల్పాన్ని మన చేతులతో మనమే తీసేసుకోవటం అనే చందం లాంటిది అనమాట ఈ పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం దైవజనులైన మీరు అదే పరిస్థితిలో ఉన్నారు. దేవుడు చెప్పమన్న మాట చెబుతా ఉన్నా. ఇక అది స్వతంత్రించుకొని పశ్చాత్తాపడి ఒకవేళ ప్రభువును బతిలాడితే ఆయన ఒకవేళ కనికరిస్తే, కనికరం ద్వారా ధన్యుడు, పరలోకంలో కూడా తీర్పు పొందకుండా కనికరాన్ని బట్టి నువ్వు ధన్యుడిగా మిగిలిపోతావు.
తీసుకోలేదంటే మాత్రం ఖచ్చితంగా కనికరం ఉండదు, కృప ఉండదు, మొత్తం తీసి పక్కన పెడతాడు. వీడిని అటు పక్కన నిలబెట్టండి రా అని చెప్పని తీర్పు రోజు క్రీస్తు న్యాయపీఠం మీదట ఇదే డైలాగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. పక్కన నిలబెట్టండి రా వీడిని అని చెప్పి అంటాడు. పక్కనే దోషిగా ఇట్లా చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తుంది. దేవుడు సెలవిస్తున్న మాట ఆయన చెప్పినట్లు చెయ్యక, నాకైతే దేవుడు చెప్పిన మాట ఒకటే, నువ్వు వద్దు అన్నాడు, సరే ప్రభు నీ ఇష్టం అన్నాడు. కొంతమంది ఇలా దేవుడు వద్దన్న పని చేయడానికి పూనుకొని, ఇతరులకు సంఘాలు లేకుండా సేవ లేకుండా చేయడానికి పూనుకొని, చేయగలిగేదేం లేదు, చేతులారు తెచ్చిపెట్టుకున్న నష్టం ఇది. మోషే ఆనాడు ఏం చేశాడు, నువ్వు ఆడ రావటానికి వీలేదు, నువ్వు పోగొట్టుకున్నావు ఆ కృపను అన్నాడు. సరే ప్రభు అన్నాడు. సౌలు అవివేక పని చేసావు కాబట్టి నీ దగ్గర నుంచి నా దేవుని యొక్క రాజ్యాన్ని, ఆ రాజ హోదాన్ని తీసేస్తున్నాను అన్నాడు. సౌలు కూడా ఏం మాట్లాడాల, సైలెంట్ అయిపోయాడు. దేవుడు మాత్రం తన చిత్తానుసారమైన వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పచెప్పేశాడు. మోషే తర్వాత యెహోషువకు అక్కడ బాధ్యతలు అప్పచెప్పాడు. ఇక్కడ తన చిత్తానుసారమైన మనసు కలిగిన వ్యక్తి అంటే దావీదుకు అప్పచెప్పేశాడు. దావీదు అంటే భౌతికమైన దావీదు పేరు కలిగిన వ్యక్తికి ఈ రాజ్యాన్ని అప్పచెబుతాడా అని చెప్పని అనుకున్నారు. కాదు, దైవ చిత్తానుసారమైన మనసు కలిగిన వ్యక్తికి అది అప్పచెప్పబడింది. తీసేశాడు నీ దగ్గర నుంచి దేవుని సేవ అదంతా తీసేశాడు. ఇక ఎక్కడి నుంచి భ్రష్టత్వమే. నీ మటుకు నువ్వు దేవుని పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడి జాగ్రత్త పడ్డావా, పరలోక ప్రవేశం దొరుకుతుంది, ధన్యుడు అవుతావు. జాగ్రత్త పడలేదా, నీతో పాటు నీ వెనకాల పడి ఇంకెంతమంది వస్తారో తెలియదు. దేవుడు చెప్పమన్న మాట చెబుతున్నా. ఇంటే తీసుకుంటే ధన్యుడు, లేదంటే సభకు నమస్కారం. చేయగలిగేదేం లేదు. ఒకవేళ నేను ప్రార్థన చేసి ప్రభు అని బచ్చలాడుతుంటే నేను నోరు మీరు పక్కన కూర్చోండి. ఇప్పుడు ఈ దేవుడే నన్ను నలుపుతూ ఉన్నాడు. నాకు ఇప్పుడు ప్రస్తుతం లోపల మొత్తం అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. దేవుడే నన్ను నలుపుతున్నాడు. ఒక కారణం నేను అనుకుంటాను, నాకు ఆరోగ్యం బాగుంటే కూర్చొని ప్రభు అది కాదు ఇది కాదని ప్రార్థన చేస్తా అని చెప్పని అసలు ఆ ప్రార్థన చేసే అవకాశం లేకుండా వృతాభక్తి ప్రార్థన అయిపోతుంది, వాక్యం చదవటం అవుతుంది. నాకే అసహ్యం వేస్తుంది ఒక్కొక్కప్పుడైతే. ఏందయ్యా ఈ పరిస్థితి, ప్రార్థన లేదు, ఏం లేదు. ఎవరికోసం ప్రార్థన చేద్దామంటే లోపల నలుగుడు పడుతూ ఉంది. అయినా దేవునికి మహిమ. ఇప్పుడు నన్ను నలుపుతున్నవాడు, నన్ను ఏర్పాటు చేసుకొని నడిపిస్తున్నవాడైనప్పుడు నాకేంది భయం? ఏ అనారోగ్య సమస్య అని ఆయనకి తెలియకుండా లేదు. నలుపుతుంది ఆయనే కాబట్టి ఆయన కోరుకున్నట్లుగా నేను ఉండటానికి నాకు అనుగ్రహింపబడిన విశేషమైన దేవుని యొక్క ప్రత్యక్షతలు, కృపావరాలు, ఆయన ఇచ్చిన దర్శనములు, లేదంటే ఆయన సంకల్పం అనుగుణంగా అడుగులు వేస్తున్న దాన్ని బట్టి ఎక్కడ హెచ్చిపోకుండా, ఆనాడు పౌలు గారికి వెన్నుపోసులో కనుక ముళ్ళు పెట్టినట్టుగా వెన్ను నొప్పి నాకు ఉంది. వెన్నుపోసు నొప్పి, నడుము నొప్పి మామూలుగా లాగదు. కాళ్ళు జిమ్జిమ్మని లాగుతూ ఉంటాయి. లోపల అంతా ఎట్లా అంటే పొరాటా కొడితే కల్లి అయినట్టు, పీసులైన గుల్ల అయినట్లు అన్నట్టుంది పరిస్థితి లోపల. కానీ నా ప్రభు చేతిలో నేను ఉన్నాను. ఆయన ఎలా అన్నా నలుపుకొని, ఎందుకంటే నేను సరెండర్ అయిపోయాను ఆయనకి. ఆయన ఏమన్నా చేసుకొని దేవుని పని జరగాలి, దేవుని సంకల్పం జరగాలి. ఒకవేళ ఇప్పటికిప్పుడు నేను చచ్చిపోతాను ప్రభు అని అడిగినా కానీ తీసుకోడు. అలా అడగాలన్న మనసు కూడా లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే దేవుని పని ఆగిపోద్ది, దేవుని పని చేయాలి. వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని పోతే దేవుడు నిర్ణయించిన సంస్కరణ పని ఆగిపోద్ది, దైవ చిత్తం అంతా కుంటుపడిపోద్ది. ఒకవేళ వాళ్ళు రమ్మన్నా అని చెప్పి వెళ్ళినా ఆడకపోతే ఒకవేళ చావు ఎదురు రావచ్చు, చెప్పలేం.
కానీ నా ప్రభు యొక్క కృప, తన మహా ఉచిత కృపను బట్టి ఆయన చేతిలో పడ్డామంటే ఇంకా ధన్యం అన్నమాట. ఆయనే సరిచేసి నిలబెట్టుకుంటాడు. లేదా ఇంతవరకు వెళ్ళారా నీ పట్ల నా పని, నా ప్రణాళిక ఇంతవరకు ఉందో ఇంక వచ్చాయంటే వెళ్ళిపోవచ్చు, చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కానీ అసలు ఇంతవరకు ఇదే పరిస్థితి అనే డైలాగు వేసే దగ్గర రాదు. ఎందుకంటే 80 సంవత్సరాలు అప్పుడు ముంగమూరు దేవదాసయ్య గారిని పిలుచుకొని 40 సంవత్సరాల ఆయుష్ పెంచి ప్రపంచవ్యాప్తంగా బైబుల్ మిషన్ అనే ఆ వ్యవస్థను, ఆ మినిస్ట్రీని స్థాపించడానికి 40 సంవత్సరాలు ఆయన్ని 80 సంవత్సరాల వయసులో పిలుచుకొని 40 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చి సేవ జరిగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఎన్నో గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి, కానీ అన్నీ చూస్తాము, అన్నీ చూంటాము, కానీ మనలోని నిలకడైన విశ్వాసం ఉండదు. ఆ నిలకడైన విశ్వాసం లేక ఆకలి కదిలిపోతూ ఉంటారు, కదిలిపోతూ ఉంటారు. దేవుడు అంటున్న మాట, నువ్వు విశ్వాసంతో ఉండవు చాలు, మిగతా కార్యక్రమాలు ఆయన చేసుకుంటాడు. పౌలు భక్తుడు కూడా క్రీస్తు యేసు ఖైదీనైన నేను అని చెప్పని ఆయన దేవునికి అప్పచెప్పేసుకున్నాడు. దేవుడు ఏది చేయమంటే అది చేయడానికి సిద్ధపడ్డాడు. ఇంకా విచిత్రం ఏంటంటే పౌలు భక్తుల్లో విచిత్రమైన కోరికలు ఉన్నాయి. ఏంటి ఆ కోరికలు అంటే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 19 వచనాల వరకు ప్రతి ఒక్కరి పట్ల ఒక విచిత్రమైన కోరిక కలిగి ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27, 28, 29 వచనాల్లో ఓ ప్రత్యేకమైన కోరిక కలిగి ఉన్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి 12 వచనాల్లో ఒక రకమైన కోరిక కలిగి ఉన్నాడు. ఏంది అంటే అనుభవ జ్ఞానం ఓ పక్క, క్రీస్తు యేసు సంపూర్ణ జ్ఞానము మీకు సిద్ధించాలని ఓ పక్క. టోటల్గా కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఫైనల్గా చెప్తాడు, అందరి ఎడలని ఈ సంకల్పం కలిగి ఉన్నాను. సంఘము చెడిపోతే అక్కడ నడుం బిగించాడు. సంఘం చెడిపోతే నడుం బిగించాడు. ఏంటి చెప్పండి, సరి చేసుకుంటారా లేదా, బెత్తం తీసుకొని రమ్మంటారా అన్నాడు. కానీ ఆయన వచ్చి ఆ సంఘంలో నిలబడి దేవుని మాటలు చెప్పాల. స్థానిక సంఘ కాపురికి దాన్ని అప్పచెప్పి అతన్నే నడిపించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, క్రీస్తు యేసు ఖైదీనైన నేను అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఈ రోజున మనము చాలా చోట్ల గమనిస్తూ ఉంటే క్రీస్తునే ఖైదీగా పక్కన పెట్టి, అంటే ఆయన్ని ఒక చెరసాల్లో పెట్టేసి వీళ్ళు ఇష్టానుసారంగా బ్రతకటానికి తెగించారు. విశ్వాసుల్లో ఉన్నారు అలాంటి వాళ్ళు. పరిచారకుల్లో విశ్వాసుల్లో స్త్రీలు పురుషులుగా ఉన్నారు చాలామంది. పరిచారకుల్లో కూడా స్త్రీలు పురుషులుగా చాలామంది ఉన్నారు. సంఘ పెద్దల్లో కూడా స్త్రీలు పురుషులు చాలామంది ఉన్నారు. ఏకంగా సేవకుల్లో స్త్రీలు పురుషులు చాలామంది ఉన్నారు. యేసయ్యనేమో చెరసాల్లో పెట్టారు. వీళ్ళు మాత్రం వీళ్ళ మస్తిష్కానికి, వీళ్ళ బుర్రలో పుట్టిన దాన్ని బట్టి, ఆలోచన, తలంపులు, ఊహలు, హృదయం, మనసు స్పందించిన దాన్ని బట్టి వీళ్ళకి నచ్చినట్లు చేసుకుంటూ వెళ్ళిపోవటానికి యేసయ్యనేమో ఖైదీగాడ బంధించారు. నువ్వు అసలు మాకు అడ్డురామాక, నువ్వు మాకు అడ్డురామాక, నువ్వు మాకు అడ్డొచ్చి చాలా ఇబ్బందులు పెడుతున్నావు, నువ్వు మాకు అనుకున్నట్టుగా మేము వెళ్ళటానికి నువ్వే అభ్యంతరం అవుతున్నావు, అడ్డుపడుతున్నావు. మీకాను గనక కొట్టి గొయ్యిలో పడేసినట్టు, ఇర్మియాను కొట్టి గొయ్యిలో పడేసినట్టు అనమాట. మీకా అనే ప్రవక్తను కూడా, ఇర్మియా అనే ప్రవక్తను కూడా దేవుని పక్షంగా మీకా, ఇర్మియా ప్రవచిస్తూ ఉంటారు. అయ్యా మీరు ఇలా వెళుతుంది కరెక్ట్ కాదు, ఇది తప్పు మార్గం, ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా దిద్దుకోడు, ఇది అని చెప్పని మీకా అనే ప్రవక్త, మీకాయా అనే ప్రవక్త, ఏంది ఇర్మియా అనే ప్రవక్త, వీళ్ళు ప్రవచిస్తూ ఉంటే, దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు చెబుతుంది సత్యం. వాళ్ళున్న పొజిషన్లో పరిష్కార మార్గాన్ని వాళ్ళు చెబుతున్నారు. ఆ ఇద్దరు ప్రవక్తలు
రెండు వేరు వేరు కాలాల్లో వేరువేరుగా దేవుని రాజులు ప్రజల ఎదుట వాళ్ళు ప్రకటిస్తుంటే వీళ్ళంతా మనకు వ్యతిరేకంగా మాట్లాడుతారు. చూసావా, ఒక రాజు అంటాడు, నేను చెప్పానా వీడంతా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు అంటాడు. అలా అనొద్దు అంటాడు పక్కన యోధా రాజు. లేదు లేదు, వీడంతా నాకు వ్యతిరేకంగా మాట్లాడేది చూసి అసలు నిజమని చెబుతున్నామంటే తర్వాత ఫైనల్ కూడా చెప్తాడు, మిఖాయా నేను చెప్పిన మాటలు తేడా అయితే, నేను చెబుతుంది అబద్ధం అయితే మీకేమి కాదు, క్షేమంగా తిరిగి వస్తారు. నేను చెబుతుంది వాస్తవం అయితే నువ్వు శవంగా తిరిగి వస్తావు అంటాడు మిఖాయా. మళ్ళీ వచ్చిందాక వీడిని దేశపోయా గుంతలో పడేయండిరా అంటాడు రాజు. ఇర్మియా విషయంలో కూడా, అయ్యా ఇప్పుడైనా మార్చుకోండి మీ మనసులు అంటే, వీడు తేడా మాట్లాడుతున్న నేను దేశపోయి ఆ గుంతలో చీకటి గుంతలో పడేయండిరా అని చెప్పని అంటే మీ ఇర్మియా పడతాడు. ఆ చీకటి గుంతలో పడేస్తే ఆ తర్వాత నెబుకద్నెజర్ రాజు పంపించిన సైన్యము ఇర్మియాను బయటకు తెచ్చి నీకు ఇష్టమైతే ఉండు అంటాడు. దయ పుట్టిస్తాడు దేవుడు ఇర్మియా విషయంలో. నీకు ఇష్టమైతే ఉండు, లేదా మాతో పాటు కూడా వచ్చే ఇర్మియా అని చెప్పాడు. ఇర్మియా అంటాడు, లేదులే ఎక్కడే ఉంటాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, వీళ్ళకి ఎలా ఉంటుందంటే దేవుడు చెప్పే మాట దెయ్యపు పలుకులాగా ఉంటుంది. ఇలాగ చాలామంది దేవుణ్ణి యేసయ్యనేమో ఖైదీగా చెరసాల్లో పెట్టి వీళ్ళకి నచ్చినట్టుగా బ్రతకటానికి, సేవ చేయటానికి, నడుచుకోవటానికి, దేవుడు ఒకటి జీవితం ఇంకోటి చేయటానికి బరితెగించుతున్నారు తప్ప దేవుడు కోరుకున్నట్టుగా ఇక్కడ నిన్నున్నమన్నాను ఇక్కడ ఉండు అంతే. నాకు చాలామంది సహోదరులు కనపడుతూ ఉంటారు. కనపడ్డప్పుడు అన్నా మేము పర్టికులర్గా ఈ పేరు చెప్పట్లేదు, సహోదరుడు ఒకవేళ నొచ్చుకుంటే ఇప్పుడే క్షమాపణ అడుగుతూ ఉన్నాను. కరుణాకర్ అని ఇక్కడ సహోదరుడు ఉన్నాడు, అన్న టీ తాగుదాం పలానా చోట ఉండండి అంటాడు. మరి అతనికి మతిమరుపో ఏమో తెలీదు, ఆడున్నమని చదువుతాడు, మర్చిపోయి ఇంటికి కూడా పోతాడు. నేను మాత్రం ఆడే నిలబడి ఉంటా తిరిగి వచ్చిందాక. ఒకటి ఎప్పటికైనా ఇంకొకరికి ఇలా నిలబడమని అలా ఆలస్యం చెప్పా పెట్టుకుని పోతే నేను బాధపడ్డట్టు వాళ్ళు కూడా బాధపడదని, అతనిలో ఒక మార్పు రావాలని నేను తిరిగి ఫోన్ కూడా చేయను, వస్తాడులే నుంచి నిలబడతా. అలా చాలాసార్లు నిలబడి చివరికి నేను ఇంటికి పోయిన పరిస్థితులు ఉన్నాయి. కొన్నిసార్లు అతనికి ఫోన్ చేసిన సందర్భాలు చేస్తే, అబ్బాయి ఎక్కడున్నావంటే, అన్న నేను మర్చిపోయి ఇంటికి వచ్చాను అన్నాను. మీరు ఏడున్నా అంటే, నువ్వు ఏడుండు మనం ఆడే ఉన్నా అంట. ఎందుకు ఈ పని అంటే ఒక పద్ధతి, ఉండమన్నాడు ఉండక అంతే. ఇలాంటి పొరపాటు ఇంకొకటి జీవితంలో కూడా జరగకుండా ఉండటానికి నన్ను నేను అక్కడ పనిష్మెంట్ చేసుకుంటూ నిలబడతాను. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ నా గొప్పతనాన్ని వెల్లడి చేయడానికి కాదు, అతను ఏదో తేడాని ముద్ర వేయడానికి కాదు, కానీ అందుకే మొదట్లోనే క్షమాపణ అడిగాను. నొచ్చుకుంటే క్షమించమని అడుగుతా ఉన్నాను. సందర్భానికి సరిపోయిన ఆ సందర్భం కాబట్టి చెప్పాల్సి వచ్చింది, చెప్తా ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏది చేయమంటే అది చేయడానికి ఈరోజు పూనుకునేవాళ్ళు లేరు. యేసయ్యనేమోనో తీసుకువెళ్ళి ఆ చెరసాల్లో పెడుతున్నారు. నువ్వు ఏ రియాక్షన్ తీసుకో, మాకు యేసయ్య మాకు నచ్చినట్టుగా మేము చేసుకుంటాం. మిఖాయా ప్రవక్తున్న కాలంలో ఇజ్రాయేల్ ఎలా నడుచుకున్నారో, ఇర్మియా కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు ఎలా నడుచుకున్నారు, ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. దేవుడు అంటున్నాడు, పౌలు వలె క్రీస్తు యేసు ఖైదీనైన నేను అని చెప్పుకొనగలిగే దమ్ము నీకుందా? ప్రభు అడుగుతున్న మాట ఇది. క్రీస్తును ఖైదీగా చేసి నీ ఇష్టం వచ్చినట్టుగా పంజరంలోంచి ఎగిరిపోయిన పక్షి కనుక ఆహా నాకు స్వాతంత్రం వచ్చిందని ఈ విచ్చలవిడిగా ఎగురుతుంది, చివరికి ఎక్కడో పోలో దానికి తెలియదు. తిరిగి ఆ పంజరం కాడికి రావడానికి కూడా దానికి అడ్రస్ తెలియదు. అలాగే ఎగిరిపోతున్నావా, అలాగ నడుచుకుంటున్నావా? లేదు, సగం ప్రభు చెప్పిన మాట సగం నాకు నచ్చినది చేస్తున్నావా? ప్రభు అంటున్నాడు,
పౌలు వలె క్రీస్తు యేసు ఖైదీనైన నేను అన్న మాట పలకగలిగే ఆ దమ్ము, ఆ భక్తి, దేవునితో అనుసంధానమైనటువంటి స్థితి నీలో ఉందా? ఉందయా అన్నట్లయితే నువ్వు ధన్యురాలవు, ధన్యుడవు. ప్రభు వద్దన్న పని చేయకుండా ఆగిపోవటం, ప్రభు వద్దంటే ఇంక అంతే నిలబడిపోవటం. లేదు, యేసయ్యను ఖైదీగాట పెట్టి నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతా అని చెప్పని నీకు నచ్చినట్టుగా నువ్వు అడుగులేయటానికి పూనుకుంటున్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా చివరికి అడ్డుకొట్టుకొని ఒక బర్నబా అయిపోతావు. చరిత్రలో ఉన్నాడు బర్నబా. మార్క్ అనే వ్యక్తిగాడికి రాగానే బర్నబా ఉండడు, చరిత్రలో లేకుండా వెళ్ళిపోతాడు. లేదు, మోషేలాగా తయారవుతావా? మోషే సౌలులాగా దేవుడు నిర్ణయించిన సంకల్పాన్ని పక్కన పెట్టి వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు బ్రతకడానికి తెగించారు. కయ్యను కూడా దేవుడు నిర్ణయించినటువంటి బలులు అర్పించడం తెలుసు, కయ్యనుకు కూడా తెలుసు. చిన్నోడైన హేబేలుకు తెలిసింది, పెద్దోడైన కయ్యనుకు తెలియదా? కయ్యనుకు కూడా తెలుసు, కయ్యూనుకు కూడా తెలుసండి, తెలియకుండా లేదు. తెలిసినా సరే ఏందంట అని చెప్పని లెక్కలేని తనంతో తను అనుకున్నది ఏదో చేశాడు. చివరికి శపించబడిన వాడిని ఇక్కడ నుదుటి మీద ముద్ర వేయబడి వెళ్ళిపోయాడు. నన్ను కనుగొన్న వాడి సంగతి ఏంటంటే వాడికి ఇంక 7 రెట్లు శిక్ష పడుతున్నాడు. అసలు యేసయ్యే వీడు పలానా కయ్యను అని చెప్పని గుర్తుపట్టకుండా చేశాడు. శపించబడి దేశ దిమ్మరే తిరిగాడు. లేదు, అమోనియుల్లాగా మోయాబీయుల్లాగా దేవుని చేత నిర్ణయింపబడి స్వాస్థ్యములు పొందిన వారిగా ఉంటారు. మోయాబీ సంతతిలోంచి రూతు గారి నుంచి ఏకంగా డైరెక్ట్గా యేసుక్రీస్తు వంశావళిలో అక్కడ ఆమె కలిసిపోయింది. లోతు కుమార్తెల వల్ల వచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరు? మోయాబీలు, అమోనీయులు. వాళ్ళేనా వచ్చింది? ఆదికాండం 19వ అధ్యాయము 36, 37, 38 వచనాలు గమనిస్తే, పెద్దామ వల్లేమో మోయాబీలు వచ్చారు, చిన్నదాని వల్లేమో అమోనీయులు వచ్చారు. వీళ్ళకి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో పాటు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. కానీ అమోనీయులకు స్వాస్థ్యం ఇచ్చి అట్లనే ఆగిపోయినట్టు కనపడుతుంది, పరలోక ప్రవేశం కలిగినట్టుగా. మోయాబీలు మాత్రం రూతు ద్వారా యేసయ్య అనే ఆశీర్వాదంలో చేర్చబడి పునాదులు గల ఆ పట్టణానికి వారసులుగా ఎవరెవరు ఉంటారో జాబితాలోకి చేరిపోయింది మోయాబు అనే సంవత్సరం. శిక్షపడ్డ వాళ్లే కానీ దేవుని కృప పొందుకున్న వాళ్ళు. చాలామంది శపించబడుతూ ఉంటారు కానీ ప్రభు కృప పొందుకుంటారు కొంతమంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, క్రీస్తు యేసు ఖైదీనైన నేను అని నువ్వు కూడా గర్వంగా చెప్పుకోగలిగే ఆ భక్తి సాధన చేయమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఏది ప్రభు చేయమన్నాడో అది చేయటానికి నడుము బిగించు. ఏది వద్దన్నాడో దాని వైపు కూడా చూడటానికి ఇష్టపడకుండా ఆ మనసు కలిగి ఉంది. ఇష్టపడమాక అటువైపు చూడటానికి కూడా ఇది వద్దు అన్నాడంటే ఇటు తిప్పుకోవటమే తలకాయ. ఇది చేయమన్నాడంటే ఎవడు అడ్డు పెట్టినా ఎంతమంది ఏది చేసుకున్నా సరే ప్రభు అనుకున్నది నీ ద్వారా ఖచ్చితంగా చేయిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అదే నిరీక్షణ, నిశ్చయత, విశ్వాసం కలిగి నేను ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడుతూ ఉన్నాను. ఎవడు ఎన్ని ఖర్చులన్నా పెట్టుకొని. నాకు తెలుసు నా జీవితంలో వివాహ విషయంలో ఎంతమంది అడ్డుపడుతున్నారో నాకు తెలుసు.
అలాగనే ఒక మందిరం విషయంలో ఎంతమంది అడ్డుపడుతున్నారో నాకు తెలుసు. లేదు, నాకు సేవ లేకుండా, సంఘం లేకుండా, ఆత్మ లేకుండా ఎవరన్నా ఎక్కడన్నా పరిచర్యకు సహకరిస్తున్నారంటే వాళ్ళు ఎవరో ఎక్కడో ఏంటో కనుక్కొని చెడగొడటానికి పూనుకుంటున్న వాళ్ళు కూడా తెలుసు. కానీ నా ప్రభు తన మహా ఉచిత కృపను బట్టి వాళ్ళు ఆ ప్రయత్నాల్లో ఉంటే నా ప్రభు ఇంకొక దిశగా ప్రణాళిక వేస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సౌలుకు తెలుసు దావీదునే దేవుడు కోరుకున్నాడన్న సంగతి. కానీ దావీదును తరిమాడు, వెదికాడు, చంపటానికి వెదికాడు, తరిమాడు, దొరికితే చంపుదామని చూశాడు. ఈనాడు నా విషయంలో కూడా చాలామంది ఉండొచ్చు, సేవ విషయంలో ఉండని, నాకేమైంది. ఆనాడు సౌలు చేతిలో దావీదు పడకుండా దేవుడు ఎలా అయితే దావీదును తప్పించి దేవుడు నిర్ణయించిన ఆ